మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నువ్వు ప్రార్థన చేశాను అనుకుంటున్నావు. నువ్వు ప్రార్థన చేయడం అంటే ఏంటంటే ముందు ఆయన్ని నీ మాట వింటున్నాడు అనే విషయం నీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను రాజుకు మాట్లాడాను, రాజు విన్నాడు, లేచాడు, కూర్చోమన్నాను, కూర్చున్నాడు. నా మాట వింటేనే కదా నేను రాజుతో మాట్లాడగలను. ఏమండి, ఒక్కోసారి ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమండి అంటే ఇంట్లో జరుగుతూ ఉంటాయి, ఇంకా అంటూ ఉంటాడు అలా ఆవిడతో. ఈవిడేమో భోంచేసావా, ఆవిడెందో ఏసు రక్త విజయం. ఆవిడ నడుచుకుంటే కిందకి వెళ్ళిపోతుందిగా, నాకు వచ్చేటప్పుడు కాఫీ పెట్టుకురా అంటాడు. నీ బొంద అట్టుకు, నీ పెండా కూడా పట్టుకొస్తుంది, ఏం పట్టుకురాదు. నీ మాట ఆవిడ వింటలేదు, నీ మాట ఆవిడ వింటలా. ఎవరైనా నా మాట విన్నారు అని తెలిసిన తర్వాత నేనేం చెప్పాలి? మనం చెప్పాలి. ఇప్పుడు మొదట మనకేం తెలియాలంటే, మనం ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన దేవుడు వింటున్నాడు అనే విషయం నీకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వడానికి ఏమవుతుంది సార్? కొంత సమయం నువ్వు తీసుకోవాలి. నువ్వు ఆయనతో మాట్లాడడానికి వెళ్ళావుగా, నీ ప్రార్థన గదిలోకి వెళ్ళావుగా, మోకరించిన తర్వాత ఆయన నీతో మాట్లాడడానికి నువ్వు సమయం తీసుకోవాలిగా. వెళ్ళి ఆ మూలకెళ్ళి ఏం చేసావు? నువ్వు జపమాన చేసావేంటి? అలా అంటే నీకు మా ప్రార్థన దేవుడు వింటాడు అని నువ్వు అనుకుంటావు. వింటావు. దీనికి ఒక విధానం ఉంది. ఆయన నీ ప్రార్థన వినాలి అంటే అసలు విన్నాడు అనే విషయం నీకు తెలియాలి, అప్పుడు నువ్వు మాట్లాడాలి. అయ్యా అంతేనండి, ఆయన నీ ప్రార్థన విన్నాడు అని నీకు తెలియాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అంటారో నేను ఊరికే అనుకుంటూ ఉంటానండి, బండి మీద వెళ్తా జరుగుతూ ఉంటుందండి. నేను అది కూడా వినడమే. అది నీకు ఆయనకి దగ్గర సంబంధాన్ని బట్టి అవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. నువ్వు ఆయనతో ఎంత దగ్గరగా వెళ్తావో అప్పుడు నువ్వు ప్రార్థన అంటే ప్రత్యేకంగా ఏం చేయగల, నువ్వు మాట్లాడుతున్నా కూడా ఆ స్వరాన్ని దేవుడు వింటాడో ఆ విషయంలో దేవుడు నీకు జవాబు అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించడానికి కాదు నేను చెప్పేది. అయితే ముందు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టడానికి ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చూడడానికి ఇష్టపడాలి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా దేవునితో మాట్లాడకుండా భూమి మీద ఎవరితోనూ మాట్లాడినంటాడు భక్తుడు. మొట్టమొదట లేచి నేను నా దేవునితో మాట్లాడాలి. మొట్టమొదట లేచి నా దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాలి. మొట్టమొదటే నా దేవుని స్వరాన్ని నేను వినాలి. అలా ఉండడానికి, అలా చేయడానికి నన్ను నేను సిద్ధపాటు చేసుకుంటున్నాను. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొదట మొరపెడుతున్నాడంట. కొంత సమయం కనిపెడుతున్నాడు. ప్రభువా, నాలో నా లోపాన్ని, నాలో నా అపరాధాన్ని, నాలో ఉన్న తప్పిదాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ప్రభువా, నన్ను క్షమించు. నాలో ఉన్న తప్పిదాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. తప్పిపోయిన కుమారుడు చేసిన ప్రార్థనలో అదే ఉంది. అదేంటంటే, నేను నీకు విరోధంగా పాపం చేశాను. మొదట మన ప్రార్థన అంటే ఏంటంటే, మనం చేసింది తప్పు,
మనం చేసింది సరి అయినది కాదు. ఈ దెబ్బకు కారణం, మనం దెబ్బ తినడానికి కారణం ఏదో పొరపాటు ఉంది. ఆ పొరపాటు విషయంలో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ప్రభా, నేను తప్పు చేశాను ఈ విషయంలో నేను పొరపాటు చేశాను, దావీదు మందసం తెచ్చే విషయంలో తప్పు చేశాను అనుకుని తన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నేను తప్పు చేశాను. విధిని బట్టి విచారణ చేయకుండా, మందసాన్ని ఎలా తీసుకురావాలనే ఆలోచన చేయకుండానే నేను నీ మందసాన్ని కదిపి తీసుకొచ్చాను. ప్రభా, నా తప్పును క్షమించు. నీ పాపము, నీ అపరాధం, నీ తప్పిదం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. వీడి కోసం ప్రార్థన చేయండి, వీడి కోసం ప్రార్థన చేయండి, వీడి కోసం ప్రార్థన చేయండి అంటే వీడు వాడి మనసులో ఏ చెడ్డ కార్యం అయితే ఉందో అది తీసుకోవడానికి వీడు ఇష్టపడలేదు. వాడి కోసం నేనేం ప్రార్థన చేయని చెప్పండి. ఇక్కడికి వస్తాడండి, వచ్చేటప్పుడు అంటాడా 100 ఎత్తావా చర్చికొస్తాను, 100 ఎత్తావా చర్చికొస్తానండి. 100 దేనికి? తాగడానికి. ఈ పాపం ఆ తల్లికి ఏంటి ఆశ? చెయ్యి ఎడితే ప్రార్థన చేస్తే అతను మాట్లాడేమని. వచ్చేటప్పుడే 100 ఎత్తావా వస్తాను, 100 ఎత్తావా, 150 ఎత్తావా వస్తాను అంటాడు. మరి 150 ఎందుకంటే బండి మీద తీసుకెళ్ళి నేను దింపడానికి 150 రూపాయలు అవుతుంది నాకు. పోనీలే ఏదో బిడ్డ చర్చికొస్తాడని చెప్పేసి ఈ వచ్చి నేనేమో తల మీద చేయటి ప్రార్థన చేస్తుంటాను. అతని మనసులో ఏముంది ఆలోచన? అర్జెంటుకి వెళ్ళి గబగబా మందు తాగాలని ఆలోచన. ప్రార్థనలో ఎంతవరకు నేను చేసిన అఘాయిత్యాలు, తప్పులు చాలు ప్రభువా. నా పిల్లలకి, నా కుటుంబానికి నేను కీడు చేసింది చాలు ప్రభువా. నా అన్నదమ్ములు ఎదుట, నా అక్క చెల్లెలు ఎదుట నేను ఎంత భయంకరమైన బ్రతికాను. ఇక చాలు ప్రభువా. ఇక మీదటైనా నీ కోసం మంచి జీవితం జీవించడానికి నాకు కృప దయచేయి ప్రభువా అని పశ్చాత్తాపంతో దేవుడి దగ్గర ప్రార్థన చేయడమే మొదటి మెట్టు. ప్రార్థన. మొరపెడుతున్నాడు, నేను తప్పు చేశాను ప్రభువా అని. నేను తప్పు చేశాను. మీరు మీ జీవితాల్లో కృప పొందాలి అనుకున్నప్పుడు, నేను మీ అనుదిన జీవితంలో చెప్తున్నాను, ప్రతిరోజు కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం చేసామో అన్నీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. నేను ఇలా మాట్లాడాను, ఈరోజు నేను ఇలా ప్రవర్తించాను, ప్రభా నీకు సరైందేనా అని ఒకసారి ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకోండి. నీకు అర్థమవుతుంది. ఒకవేళ నేను చేసిన తప్పే అని నీకు అనిపిస్తే ఆ విషయంలో దేవుని దగ్గర, ప్రభా నేను ఈ విషయంలో తప్పు చేశాను, ఈ విషయంలో అవతల వాళ్ళ గురించి నేను అబద్ధపు సాక్ష్యం చెప్పాను, ఈ విషయంలో నేను అబద్ధపు మాట మాట్లాడాను, ఈ విషయంలో నేను వ్యతిరేకమైన తత్వాన్ని చూపించాను ప్రభా, నీ ఇష్టానికి నీ చిత్తానికి వ్యతిరేకమైన మాట నేను చేశాను ప్రభా, క్రియం చేశాను ప్రభా అని దేవుని సన్నిధిలో ఒప్పుకునే కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా మొదటగా ఆయన ఏమంటున్నాడంటే, నన్ను క్షమించు, నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను. మొదటిది ప్రార్థన ముగించాడు. రెండోది ఏమనుకున్నాడంటే, ఇక్కడ ఉండకూడదు. ఏమనుకున్నాడండి? ఇక్కడ ఉండకూడదు, ఇది నన్ను పాడు చేసిన స్థలం, ఇక్కడ ఉండకూడదు. నేను అదే చెప్తాను, రే అక్కడ నీకు అపాయం ఉంటే 5 నిమిషాలు కాదు, 1/2 నిమిషం కూడా ఉండొద్దు. నిన్ను పాడు చేసే స్థలం, అది నీకు ఎంత మేలుకరమైందని ఉండొద్దు. అక్కడ ఎంత మేలైనా కలుగు చేయండి, అక్కడ 5 నిమిషాలు కాదు, 1/2 నిమిషం కూడా ఉండొద్దు. అక్కడ మంచుకొని కాలు అక్కడ. అతను రెండోది ఏమనుకున్నాడు సార్, నేను ఇక్కడ ఉండకూడదు, నేను ఇక్కడ ఉంటే ప్రమాదం ఉంది, నేనుంటే ఇక్కడ మంచి లేదు. బైబిల్ ఏమని రాస్తుందంటే, నీతిమంతుడైనా ఎవరండి? లోతేనా? ఏమనుందండి? ఉంది కదా. నీతిమంతుడైన లోతుకు తెలీదా నువ్వు ఉన్న ప్రాంతం ఎంత దౌర్భాగ్యమైందో? తెలీదా? ఆయన గురించి బైబిల్లో రాసింది, నీతిమంతుడైన లోతు. నీతిమంతుడైన లోతుకి నువ్వు ప్రాంతం ఏంటో తెలీదా? నువ్వు నివసించేదేంటో నీకు తెలీదా? ఎవరి మధ్యలో నివసిస్తున్నావో నీకు తెలీదా? వినేవాడు వింటా ఉంటే చెప్పేవాడు చెలరైపోతూ ఉంటాడు. వినేవాడు వింటా ఉంటే చెప్పేవాడు చెలరైపోతూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు వింటున్నావు కాబట్టి.
నువ్వు వింటే తెగ చెప్తాడు వాడు. ఎవరికైనా ఒంట్లో బాగోలేదు అనుకోండి, ఏం చేయాలంటే, ఏమంటే ఈ బీరువా ఇక్కడ తీసేయండి, బీరువా తీసేయండి, ఇక్కడ మీకు మొత్తం బాగుంటుంది, వచ్చి మార్చండి. ఆ మాత్రం సిద్ధాంతం మనకు తెలియదేంటి? ఆ మాత్రం సిద్ధాంతత్వం మనకు తెలీదా? ఇక్కడ బీరువా ఉండకూడదు, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న కీడు కొట్టేస్తుంది. వీడికేమో ఇంటి టెండర్ పుస్తకాలు ఇన్ని ఉంటాయి, వీడేమో బీరువా తీసేయమంటాడు ఇక్కడి నుంచి. హాస్పిటల్లో ఎన్ని రకాల కార్డులు ఉంటాయి, ఎన్ని రకాల కార్డులు వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఇది భార్యదండి, ఇది పిల్లదండి, ఇది వీళ్ళదండి, ఇది. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్తే మందులు డబ్బాలండి, ఇదేమో వాళ్ళ ఆవిడదంట, ఇదేమో వాళ్ళ ఆయనదంట, ఇదేమో పిల్లలదంట. మంచిది, డబ్బాల మీద డబ్బాలు తినేస్తున్నాం. కానీ మందులు తినడం తప్పని మానేకండి, మీకు దండం పెడతాను. షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు మానేశారు కానీ మళ్ళీ నేను చెప్పేది అది కాదు. అలాంటి సమస్య ఉన్నప్పుడు వీళ్ళు 100 మందికి ఎలా చెప్తారు? మీరు మార్చండి, మార్చి చూడండి ఎలా మారుతుందో. మధ్యకాలంలో ఎప్పుడో చాలా కాలం క్రితట్లేండి, ఈ మధ్య అలాంటివి లేవు. ఒకరు ప్రార్థన చేస్తాక రమ్మంటే వెళ్తే ఇల్లు తాళం వేసి ఉంది, నన్నేమో ప్రార్థన రమ్మని పొద్దున్నే చంపేస్తున్నాడు, వచ్చి ప్రార్థన చేసేయాలండి అని. తీరా ఇంటికి వెళ్తే తాళం వేసి ఉంది. తాళం వేసి ఉంటే, ఏమయ్యా రమ్మన్నావు ప్రార్థన చేస్తాకి, తాళం వేసి ఉంది ఇల్లు అన్నాను. అన్న వచ్చారన్నా, వస్తాను అని చెప్పి వచ్చాడు బయటికి. ఇదేంటి తమ్ముడు తాళం వేసి ఉంది అన్నాను. ఇంకేం లేదన్నా లోపల రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. అలా ఆవిడ అంటులు తోముతుంది దొడ్డెప్పున. లోపలికి వెళ్ళాను, ఏ అన్న. సహజంగా ఏమనుకుంటున్నాం, అప్పులోళ్ళు పాపం వాళ్ళకి తెలియకుండా వేసాడు అనుకున్నాం కదా. నేను కూడా అదే అనుకున్నాను. అదే అనుకుని పాపం బాధేసింది. పాపం ఇంత బాధ పెట్టేస్తున్నారు వాళ్ళు అప్పులోళ్ళు పాపం అని చెప్పి ప్రార్థన చేస్తుంటే, అన్నయ్య ఈ మనుష్యుడు మారాలని ప్రార్థన చేయండి అన్నయ్య అంటుంది. ఏమా అన్నాను. ఎవరినో తీసుకొస్తున్నాడు అన్నయ్య. ఆయన ఏం చెప్పాడంటే, ఈడు గనక పడమట్లోంచి వెళ్తే కాటికి వెళ్తాడో తూర్పు నుంచే తిరగమని చెప్పాడంట. తూర్పు నుంచే తిరగమన్నాడంట. ఇదేం పడమటకోమో అంట. పాలుడు వచ్చి అమ్మగారు పాలు అంటున్నాడంట. ఈవిడు దొడ్డెప్పి నుంచి వస్తుందా, వెళ్ళి తీసుకుంటుందంట. ఇతను చెప్తున్నాడంట, నువ్వు గేటు తీయొద్దంటే ఎందుకు తీస్తున్నావు? ఆ గేటు తీస్తే మనకు అరిష్టం అని చెప్పలేదా నీకు? సిద్ధాంత్ గారు చెప్పారు కదా. అంటే ఏమండి ఈ మాట పాస్ట్ గారిని అడుగుదా, అతన్ని మాత్రం అడకు, అతను చెప్పేది మంచి కాదు. మన ఇద్దరం డిసైడ్ చేసుకుందాం. అంటే నువ్వు ఎన్నైనా చెప్పు, ఒక నెల రోజులు ఆగు, ఒక నెల రోజులు ఆగు, అన్నది కరెక్టో సిద్ధాంత్ గారిది కరెక్టో నేను తెలుస్తానండి. ఏదో మాట వస్తే ఒక ఆయన చెప్పాడు, ఇల్లు ఖాళీ చేసేస్తున్నా. వాళ్ళ అమ్మ ఇల్లు ఖాళీ చేసి ఇంట్లోకి వచ్చినవాడు వచ్చి బాగాలేదు, ఈ ఎళ్ళు చూపలు బాగాలేదు అంటదంట. సరే వాళ్ళ అమ్మ పౌటి పాలేక ఇల్లు మారిపోతున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే, పాస్టర్ గారు మా అమ్మ కంగారు పెట్టేస్తుందండి, ప్రతి ఇల్లు మార్చేస్తుందండి అన్నాడు. మీకు ఓ మాట చెప్తాను ఏమనుకోకండి పాస్టర్ గారు అయినా సరే, నేను సిగ్గుపడకుండా చెప్తున్నానండి, చెప్పిన ఆయన అన్నాను. మా వాళ్ళకి చెప్పడానికి ఉపయోగపడతాను. పిల్లలు పుట్టట్లేదని ఇల్లు మార్చారంట, మొగుడు పోయాడంట. అలా ఉంటాయి. పిల్లలు కలగట్లేదంట, 6 ఏళ్ళు అయినా 7 ఏళ్ళు అయిపోయిందంట. అత్తగారు ఏం చేసిందంట, నువ్వు ఇంట్లో ఉంటే మంచిది కాదని చెప్పి ఎదురుగా ఇంట్లో పెట్టిందంట, మొగుడే పోయాడంట. ఇంకేం పిల్లలు, ఒకటే పిల్లలు, దేవుని స్తోత్రం. అతను చెప్పాడు నాకు ఈ సామెత, మా అమ్మ ఇల్లులు మారిపోతుందండి నన్ను, మా అమ్మ ఇల్లులు మారిపోతుందండి, ఇలా ఉంటుందంటే ఊరికా అదేం కాదు, ఆ ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి ఉండలేదు అంటది ఇవిడి. మహాప్రార్థన పర్వాలేదు ఇవిడి, ప్రార్థన చేసుకోవడానికి ఉండలేదు అందుకే అలా మార్చాను. కానీ అదేం కాదు పాస్టర్ గారు, నా గురించి తెలియదంటే నేను అంత బలమైన ప్రార్థన చేస్తాను, నేయకారపడి ఇట్లా ప్రార్థన చేస్తాను నేను. ఒక్కొక్కళ్ళు అంటారు నాతోని, నువ్వు పిల్లకాకివి, అసలు నువ్వు కడుపులో పడలేదు అప్పటికెప్పుడుకో ముందు
జార్జయ్య గారు వచ్చి ఊరు మా భీమవరం, జార్జయ్య గారు అప్పుడు బాప్తీసాలు ఇస్తే అప్పుడు బాప్తీసాలు తీసుకున్నాం. ఏం వెలగబెట్టేవేటి? ప్రపంచానికి ముందు బాప్తీసం తీసుకొని నువ్వు ఏంటి ఏంటి అన్నాను. కొంతమంది అంటాడా, నీకు ఎంత వయసు? వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఎంతంటే, పలానా అండి. నేను బాప్తీసం తీసుకుని 50 ఏళ్ళు 48 ఏళ్ళు దాకా అయిపోయింది. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం అంటే, అప్పటికి నువ్వు పుట్టలేదు, నువ్వు పుట్టక ముందే నేను పిల్ల కాకేం తెలుసు. అసలు మామూలు ఉండదు మన దెబ్బ అని. నేను వాళ్ళు ఏమనుకుంటా ఉంటారంటే, మేము ఎప్పుడో ఎందుకు ఇసగొట్ట బయట ఉంది, కనీసం రోజు గుప్పుడు తీసుకెళ్తే కనీసం ఎప్పుడు కనీసం సంవత్సరానికి కానీ సరే అది తరుగుతుంది. అసలు దాని మీద చెయ్యేవు నువ్వు, దాని మీద చెయ్యేవు నువ్వు, ఎక్కడ తరుగుద్ది? ఎప్పుడో వేయించిన ఇసుక అలాగే ఉంటుంది. ఇసుక ఎక్కడికి వెళ్దా అక్కడే ఉంటుంది. ఈ మనుషుడికి చెప్పండి ఏమాన్నాను ఏంటే, ఈ మనుషుడు ఆన్లైన్లో తీసుకొస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఇటు వెళ్తే కనుక ఇతను చచ్చిపోతాడని చెప్పాడంట. అందుకని దొడ్డే అదేం కాదన్నయ్య, అదేం కాదు, మా ఆఫీసులో పనిచేస్తాడు కదా అతను, వాళ్ళు చూపించుకుంటాడంట, వాళ్ళు తీసుకొచ్చారంతే. నేను అంటాను, నువ్వు వాళ్ళ మధ్యలో నివసించుకో. అలా చెప్పేవాడితో ఒక ఆయన వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. మా ఇంటికి వచ్చాడు. వచ్చి నేను యథార్థమైన విషయం చెప్తున్నాను, డబ్బులు పట్టుకెళ్తా వడ్డీ పట్టుకెళ్తాకు వచ్చాడు. వచ్చి ఆయన నాతో అంటాడు, ఏమండి శాలిం గారు, నేను మాట చెప్తాను మీరు ఏమనుకోరు కదా అన్నాడు. ఏమనుకొని చెప్పండి అన్న. మీరు హిందువులు కదా, యేసు ప్రభు నమ్ముకున్నారు ఏంటి అని అడిగాడు. ఏం లేదండి మామూలుగా నమ్ముకున్నాం. మార్చాల్సింది దేవుణ్ణి కాదండి అన్నాడు. మార్చాల్సింది దేవుణ్ణి కాదండి, ఇల్లును మార్చండి అన్నాడు. ఏమండి అన్న, మీరు ఇబ్బంది పడుతున్నారు కదా తెలుస్తుంది నాకు. మార్చాల్సిన దేవుణ్ణి కాదు, నేను మీ ఇల్లును మార్చండి. ఈ ఇల్లు నష్టదరిద్రపు అష్టదరిద్రపు ఇల్లు. నేను అన్నాను, నేను ఈ కష్టాల గురించి మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళలేదండి. ఏయో కష్టాలు ఉన్నాయి కాబట్టి, ఇబ్బందులు పడతాం కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళలేదండి. నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను బాగు చేసి స్వస్థపరిచాడు. బ్రతుకున్నానంటే దేవుడే. అవన్నీ కాదులేండి, ఒకసారి నా మాటిని, ఎందుకు పెద్దోడో చిన్నోడో చెప్తున్నాను, నా మాటిని ఒకసారి ఇల్లు మార్చేయండి, ఇల్లు మార్చేయండి. సరేనండి, సరేనండి మార్చేద్దాం. ఒక 3 మాసాలు గడిచిపోయింది. వాళ్ళ నాన్నగారు చుట్ల వ్యాపారం చేస్తారు, ఇతను వడ్డీ వ్యాపారం చేస్తాడు, ఉద్యోగం. పిల్ల వాళ్ళకి ఒక 8 ఏళ్ళు పాప ఉంది. ఆ పాప కూర్చుని అలా డల్ అయిపోతుందంట, రోజు రోజుకి చాలా యాక్టివ్గా ఉండేదంట, చాలా యాక్టివ్గా ఉండేదంట. అలాంటి అమ్మాయి రోజు రోజుకి డల్ అయిపోతుందంట. అలా కూర్చుని అలా నిద్రపోతుందంట. ఇన్నిండా గోళ్ళు ఉంటే దానికి మళ్ళీ అడ్డగోళ్ళు ఉంటాయి. వంకరలకి సరిచేయడానికి మళ్ళీ గోళ్ళు కట్టించాడు. బాగా ఈ సిద్ధాంతపరంగా బాగా ఆలోచనలు తీసుకుంటూ ఉంటాడు అందరి దగ్గర. ఇతను కూడా చాలా చెప్తూ ఉంటాడు. ఆ పిల్లకి బాగోలేదని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే స్కానింగ్ చేయించారంట, బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసిందంట. అది కూడా చాలా సివియర్, మామూలు పొజిషన్ లేదంట. మొత్తం ఒక్కొక్కటి అమ్మడం, అమ్మాయికి వైద్యం చేయించడం. నాకు కష్టాలు ఉన్నాయని ఇల్లు మార్చమంటున్నాడు.
అంటే మనం ఆ మాట అడగాలని కాదు నేను అనేది. అంటే ఆయనకు తెలుసు ఈ ఇంట్లో ఉంటే మంచిది, ఈ ఇంట్లో ఉంచి మంచిది అని కాదని. మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా, మరి జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఎందుకు ఇలా జరిగింది అంటే వాళ్ళని ప్రశ్నించకూడదు, మనం ప్రశ్నించకూడదు, కానీ చెప్తున్నాను ఊరికే. మీరు నివసించే జనులు అన్ని ఆలోచనలు కలిగిన వాళ్ళైతే వాళ్ళ మధ్యలో మీరు ఉండకండి. వాళ్ళ మధ్యలో మీరుండి వాళ్ళ ఆలోచనలు మీరు తీసుకున్నారనుకో, ఆ ఆలోచనలు మీ పక్కలో బళ్ళెములాగా మారతాయి, మీ కాళ్లకు ముళ్ళుగా మారిపోతాయి ఆలోచనలు. కాబట్టి నీకు ప్రమాదం తెచ్చే స్థలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. అది నీకు ప్రమాదం తెచ్చే స్థలమా, ఆ స్థలంలో ఉండకో. నీకు నీ పిల్లలకి కీడు తెచ్చే స్థలమా, అక్కడ ఉండకో. నీ పిల్లలకు శాపగ్రస్తమైన పరిస్థితి, ఆ పని నువ్వు చేయకు. ఏ పని అయితే మనం విత్తుతామో, ఏ పని అయితే మనం చేస్తామో అది మనకేమవుతుంటుందని మళ్ళీ మొలకెత్తుతుంది. అందుచేత మనం పాపంలో పడిపోతాం అనుకుంటే, మనం కీడులోకి వెళ్ళిపోతాం అనుకుంటే, ఆ స్థలంలో అసలు ఉండడానికి ఇష్టపడకూడదు. ఆ స్థలాన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి యేసు నామంలో. ఇక్కడ నేను ఉండకూడదు, నా ఆత్మీయ స్థితి మంచిగా ఉండదు, ఇక్కడ ఉంటేనే ఆత్మీయ జీవితం సరిగా ఉండదు, ఇక్కడ ఉంటేనే ఆత్మీయ జీవితం పూర్తిగా పాడైపోతుంది అనుకున్నప్పుడు అక్కడ ఒక నిమిషం కూడా నువ్వు ఉండకూడదు. వెంటనే బయటికి రావాలి, వెంటనే బయటికి రావాలి. లోతు సొదొమ గొమొర్రాను వదలలేకపోయాడు. సొదొమ గొమొర్రా చూపునకు ఏదెను వనంలా కనపడిందంట. యెహోవా తోట అంటే ఏదెను వనమే. ఏదెను వనంలా కనపడుతుందంట. ఎంత అద్భుతంగా కనపడుతుందంట. ఈ బాబు ఎంత శ్రేష్టంగా ఉందనిపించిందంట. అక్కడి నుంచి వదిలి రాలేకపోతున్నాడంట. ఎన్నిసార్లు నీతిమంతుడైన లోతు ఆత్మలో నువ్వు అక్కడ ఉండకు, వచ్చేయి అని చెప్పుంటాడు. ఎన్నిసార్లు సంసోనుతో నువ్వు అక్కడ ఉండకు, వచ్చేయి అని చెప్పుంటాడండి. నువ్వు అక్కడ ఉండడం మంచిది కాదు, అక్కడి నుంచి బయటకు వచ్చేయి అని ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడండి. కానీ వాళ్ళు బయటకు రావడానికి ఇష్టపడలా. సంసోను అక్కడే ఉండిపోయాడు, లోతు కూడా అక్కడే ఉండిపోయాడు. అబ్రహాము దేవుని మాట పట్టుకుని ఆయన పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ దేవుడు చెప్తున్న మాటకు దేవుడు వెళ్ళమన్న స్థలానికి ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ చిత్తము నాకు మేలవుతుంది ప్రభువా, నీ ఆలోచన నాకు మేలవుతుందయ్యా. నేను వేసే ప్రతి అడుగు, ఆ అడుగులో నీ చిత్తం ఉండాలి. నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, నువ్వు నడవమంటే నడుస్తాను, నువ్వు అక్కడ ఉండమంటే ఉంటాను, నువ్వు ఈ పని చేయమంటే చేస్తాను. నువ్వు కాదు, నువ్వు వద్దు అన్న పని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. అది నాకు మేలు కాదు. నువ్వు అక్కడ ఉండొద్దు, వచ్చేయ్ అని అంటే మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే వదలలేక, రాలేక అందులోనే నివసిస్తూ ఉంటాం. నా ప్రియమైన దేవుని పిల్లరా, నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఒకరోజు నేను ఒక కుటుంబానికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేయడానికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఒక మంచి చాలా పెద్ద ధనవంతుల కుటుంబం అది. ఆమెకి వడ్డీ వ్యాపారం ఉండేది, చాలా పెద్ద వ్యాపారం. ఆడవిడే చేసేది వడ్డీ వ్యాపారం, చాలా పెద్ద వ్యాపారం. ఆవిడ ఎలా నమ్ముకుందో తెలియదు కానీ యేసుప్రభు నమ్ముకుంది. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఆ ఇంటికి ఓ తల్లిగారు వెళ్ళేవారు ప్రార్థన చేస్తాకి. ప్రార్థన చేయడానికి వెళ్తే ఆవిడ, అమ్మగారు మీకు ఒక మాట చెప్తాను వినండి, రాజమండ్రిలో పాస్టర్ గారిని కలిశానండి, ఆ పాస్టర్ గారే నిజమైన సేవకుడు అండి, ఆ పాస్టరే నిజమైన దైవజనుడు అండి, ఆయన నాకు ఓ మాట చెప్పాడండి, మీరు కూడా నా మాటను ఫాలో అవ్వండి. ఏంటమ్మా అనంట. 1000 స్తోత్ర బలులు, 23వ కీర్తన, నడిపించు నానావ తప్ప నేను ఇంకేం పాడనండి, అయ్యే పాడమన్నాడండి ఆయన. నడిపించు నానావా అనే పాట ఒకటి, తర్వాత 1000 స్తోత్ర బలులు ఒకటి, తర్వాత 23వ కీర్తన. ఈ 3 తప్ప నేను ఇంకేం చేయనండి, రోజు నేను అనుదినం చేసుకుంటూ ఉంటాను, అంతకంటే చర్చిలో ఎరగబడి చేసేది ఏమున్నదని, ఇవన్నీ బైబిల్కి మూలం అంటానని చెప్పానండి. అంతకంటే మంచి పాట లేదంట నడిపించున్నారావా.
ఈవిడ ఏం చేసేవారంటే అమ్మగారు వెళ్ళడం, ప్రార్థన చేయడం, మళ్ళీ వచ్చేయడం, వెళ్ళడం. ఎందుకు? ఆవిడ చెప్పేసింది ముందే, మీరు గనక ఇంకొక మాట చెప్పినా, ఇంకో ప్రార్థన చేస్తున్నా మా ఇంటికి రావద్దు. ఈరోజు చాలా మంది విశ్వాసులు ధైర్యంగా చెప్పేస్తున్నారు సేవకులకి. చెప్పట్లేదు, చెప్తున్నారు, ధైర్యంగా చెప్తున్నారు, మీరు ఈ విషయాలు మాట్లాడొద్దండి అని. వెరీ గుడ్. మీరు ఈ విషయాలు మాట్లాడడానికి వీల్లేదు, ఇలాంటి వాక్యం చెప్పడానికి వీల్లేదు, మాకు ఇష్టమైన వాక్యమే చెప్పండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆవిడ కూడా చెప్తే ఈవిడ వెళ్ళి, అమ్మా ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేసుకోవడం, నడిపించు నానావా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతకినను రాదా అని పాట పాడుకోవడం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద. చాలు, చక్కగా ఈ చదువు ఆవిడికి కంఠస్థం అయిపోయింది. 1000 స్తోత్రం వాళ్ళు చెప్పుకుంటా. నేను వెళ్ళి ఒకరోజు నేను అనుకోకుండా ఆ అమ్మగారితో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను మాట్లాడి కొంతసేపు మాట్లాడి ఆవితో అంటున్నాను, అమ్మా ఒక విషయం చెప్తానమ్మా. ఏంటయ్యా? మీరు రోజు ఒకే కూర తింటున్నారా? తింటలేదు కదా, రోజుకో రకం తింటున్నారు కదా. మరి వాక్యం, ఎంత వాక్యం ఉంచుకుని ఒకే కీర్తన దేవుడు మాట్లాడటం ఏంటండి? ఏమండి, ఒక్కొక్కరికి ఒక వాగ్దానం ఇస్తాడు. సంవత్సరానికి అందరికి అన్ని వాగ్దానాలు ఇస్తున్నాడా? వాళ్ళకి బోల్డ్ లాజికల్ తెలుసండి. మీ వాగ్దానం మీది, మీ వాగ్దానం మీది, మీ వాగ్దానం మీది. అలాగే నాకు ఇచ్చిన వాగ్దానం ఇది ఏంటి? మొత్తం అన్ని సంవత్సరాలకి ఒకటే వాగ్దానం.